హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో కిచెన్ టూరు చూపించబోతున్నాను. నేను కిచెన్ని ఎలా ఆర్గనైజ్ చేసుకుంటాను, కిచెన్ ఎప్పుడు నీట్గా ఉండాలంటే ఎటువంటి టిప్స్ పాటించాలో ఈ వీడియోలో చూద్దాం. కబోర్డ్స్ లేకపోయినా కిచెన్ని నీట్గా పెట్టుకోవచ్చండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. ఇది వచ్చేసి కిచెన్ పక్కన ఒక విండో ఉంటుంది. ఆ విండోలో నేను 2 మొక్కల్ని ఇలా పెట్టుకున్నాను అటు ఇటు. ఇది వచ్చేసి మై కిచెన్ టోటల్ వ్యూ అండి. స్టవ్కి లెఫ్ట్ సైడ్ 3 విండోస్ వస్తాయి. విండోస్లో కూడా నేను మనీ ప్లాంట్ పెట్టుకున్నాను. ఇటు పక్క ఫస్ట్ ర్యాక్లో స్టీల్ డబ్బాలన్నీ ఇలా లైన్గా చిన్నదాని నుంచి పెద్దదాని వరకు ఇలా లైన్గా పెట్టుకున్నాను. దీంట్లో శనగపప్పు, మినపప్పు, ఇడ్లీ రవ్వ, పల్లీలు, షుగరు అట్లాంటివన్నీ వేసుకొని ఇలా ఆర్గనైజ్ చేసుకుంటాను. ఈ షెల్ఫ్ పైన షెల్ఫ్లో ఇలా కప్పులన్నీ కాఫీ కానీ టీ కానీ ఎవరైనా వస్తే ఇవ్వడానికని చేతికి అందుబాటులో ఉంటాయని ఇలా పైన పెట్టుకున్నాను లైన్గా. నెక్స్ట్ షెల్ఫ్ వచ్చి పోపుల డబ్బా, నెయ్యి, హనీ ఇవన్నీ అందుబాటులో ఉంటాయని స్టవ్కి రైట్ సైడ్ పెట్టుకున్నాను. ఈ చిన్న డబ్బా వచ్చేసి కాపర్ డబ్బా అండి. దీంట్లో ఇలాంటి పప్పులన్నీ నేను వేయించుకొని పెట్టుకున్నాను. రోజుకు 1 స్పూన్ తిన్నామంటే హెల్త్కి మంచిదంట లేడీస్ అనేవాళ్ళు. అవిసె గింజలు, పుచ్చపప్పు అలాంటివన్నీ ఇందులో వేసుకున్నాను కలిపి. మొత్తం 4 రకాల పప్పులు. అలాగే ఈ చిన్ని జాడీస్లో సాల్ట్, కారం, చింతపండు, పసుపు అట్లాంటివన్నీ నేను మనం రెగ్యులర్గా వాడేవన్నీ ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను. ఇది వచ్చేసి ఆయిల్ బాటిల్, 1 లీటర్ బాటిల్ పెట్టుకున్నానండి. ఇటుపక్కే స్పూన్స్, గరిటెలు కూడా ఆర్గనైజ్ చేసుకున్నాను. ఈ చిన్ని డిష్ వచ్చేసి ఆయిల్ దండి. దోశలు వేసుకునేటప్పుడు దీనిని నేను యూస్ చేస్తాను. దీంట్లో ఒక చిన్న స్పూన్ ఉంటుంది. దోశకి ఎక్కువ ఆయిల్ పడకుండా ఉంటుందని దీన్ని యూస్ చేస్తున్నానండి. మనం రెగ్యులర్గా వాడేవి ఎక్కువగా ఒకటే షెల్ఫ్లో పెట్టుకున్నామంటే మనం వాడడానికి చాలా ఈజీగా ఉంటుందండి. దీని పక్కనే రాగి బిందెలో వాటర్ని ఇలా వంటకి వాడడానికి పెట్టుకున్నాను స్టవ్ పక్కన. ఇది వచ్చేసి స్టవ్ అండి. స్టవ్ అనేది ఎప్పుడు నీట్గా ఉండాలంటే ఈ విధంగా వాష్ చేసుకున్నారంటే నీట్గా ఉంటుందండి. ఈ స్టవ్ అనేది గ్లాస్ స్టవ్, ఎక్కువ రెగ్యులర్గా కడగకూడదు అంటారు కాబట్టి దీన్ని నేను ఈ విధంగా క్లీన్ చేసుకుంటాను. ఇలా పాలు పొంగినా కానీ ఏదైనా ఆయిల్ మరకలు ఉన్నా కూడా కొంచెం వాటర్ వేసి ఇలా సబ్బుని అప్లై చేసి స్పాంజ్తో ఇలా రుద్దుకొని ఒక క్లాత్, మెత్తటి క్లాత్తో తుడిచేసుకుంటానండి. ఎక్కువగా కడగకూడదంటండి ఈ స్టవ్ అనేది ఎక్కువగా కడిగామంటే తొందరగా పాడైపోతుందంట. గ్లాస్ కూడా తొందరగా డ్యామేజ్ అవుతుందని చెప్పారని నేను ఈ విధంగా క్లీన్ చేసుకుంటున్నాను. ఎక్కువగా కడగకుండా మంత్లీకి ఒకసారి మాత్రమే నేను కడుగుతానండి. ఇలా క్లాత్తో నీట్గా తుడిచేసుకున్నామంటే చాలా నీట్గా అనిపిస్తుందండి. ఈ స్టవ్ స్టాండ్స్ మాత్రమే తీసేసి వాటిని తోముకొని మళ్ళీ పెట్టేసుకుంటాను. చూడండి ఎంత నీట్గా ఉందో. ఈ గ్లాస్ స్టవ్ అనేది చాలామంది తీసుకోవడానికి భయపడుతూ ఉంటారు, తొందరగా డ్యామేజ్ అవుతుందని. కానీ అటువంటిది ఏమి ఉండదండి. దీన్ని ఎక్కువగా హీట్ చేయకూడదు. అటువంటి కొన్ని చిన్న టిప్స్ మాత్రం మనం ఫాలో అయ్యామంటే ఈ స్టవ్ చాలా బాగుంటుందండి. ఇది తీసుకునేటప్పుడు ఈ బర్నర్స్ అనేవి దగ్గరగా లేకుండా, స్క్వేర్ టైప్ లేకుండా ఈ విధంగా ఉన్నవైతే కనుక నాకు చాలా బాగున్నాయండి. కంఫర్ట్గా గిన్నెలు అనేవి ఒకదానికొకటి తగలకుండా ఉన్నాయి. అందుకే నేను దీన్ని తీసుకున్నాను. స్టవ్కి ఇటు పక్క వచ్చేసి స్ట్రెయినర్ని ఒకదాన్ని ఇలా హ్యాంగ్ చేసుకున్నాను. మనీ ప్లాంట్ని కూడా ఇలా అరేంజ్ చేసుకున్నాను. ఇటు వచ్చేసి రెగ్యులర్గా వాడే మనం పీలర్ కానీ, చాక్ కానీ, సిజర్ కానీ ఇట్లాంటివన్నిటిని ఒక దాంట్లో వేసుకొని ఇలా పెట్టుకున్నానండి. విస్కరు ఇట్లాంటివన్నీ చేతికి అందుబాటులో ఉంటాయని స్టవ్కి బ్యాక్ సైడ్ ఇలా పెట్టుకున్నాను విండోలో. ఇది వచ్చేసి స్టవ్కి బ్యాక్ సైడ్ అండి. ఈ షెల్ఫ్లో సెకండ్ షెల్ఫ్లో గ్లాస్ జార్స్ అన్నీ ఇలా అరేంజ్ చేసుకున్నాను. ఈ షెల్ఫ్లో న్యూస్ పేపర్ వేసి దానిపైన ఇలా ప్లాస్టిక్ రోల్ 1 తీసుకొని 5 మీటర్స్ తీసుకున్నానండి. నేను చాలా కాస్ట్ పడుతుంది. ఈ రోల్ 1 ఇలా వేసుకున్నాను. ఎక్కువ వాడే షెల్ఫ్ల్లో ఈ రోల్ వేసుకున్నానండి. చాలా థిక్గా చాలా బాగుందండి. ఇది వాషబుల్. నాకు ఎక్కువగా డిఫరెంట్గా ఉండే జార్స్ అంటే చాలా ఇష్టం అండి.
నేను ఎక్కడికన్నా బయటికి వెళ్ళినప్పుడు షాపింగ్కి ఇలాంటి డిఫరెంట్ జార్స్ ఉంటే కనుక తప్పకుండా తీసుకుంటానండి. వీటన్నింటిలో నేను ఇలా మసాలా దినుసులన్నీ ఒక్కొక్కటి విడివిడిగా ఇలా వేసుకున్నాను. చూడడానికి కూడా బాగుంటాయి, మనకి వాడేటప్పుడు తొందరగా ఈజీగా కనబడతాయని ఇలా అరేంజ్ చేసుకున్నాను. చాలామంది సాస్ బాటిల్స్ పడేస్తూ ఉంటారు, కానీ నాకు ఈ సాస్ బాటిల్స్ అయితే చాలా ముద్దుగా అనిపిస్తాయండి. వీటిలో 100 గ్రామ్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి. సోంపు, జీలకర్ర, ఇలాచీ, సబ్జాలు అటువంటి చిన్న చిన్న ఐటమ్స్ ఇలా వేసుకొని పెట్టుకున్నాను. లవంగాలు, చియా సీడ్స్ అటువంటివన్నీ ఇలా అరేంజ్ చేసుకున్నానండి. మసాలా పౌడర్స్ ఎప్పుడు నేను వేడి చేసుకొని పౌడర్ చేసుకొని వేసుకుంటానండి. ఇలా ఒక బాస్కెట్లో చిన్న చిన్నగా ఇలా క్లాతుల్ని నీట్గా కట్ చేసుకొని ఫోల్డ్ చేసుకొని పెట్టుకున్నామంటే మనం వాడుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది తీసుకొని వాడుకోవడానికి. ఈ ప్లాస్టిక్ డబ్బాలు వచ్చేసి ఓట్స్, చింతపండు, పాప్కార్న్ అలాంటివి ఇలా వేసుకున్నానండి. ఆ చిన్ని బాక్స్లో గోధుమ పిండి వేసుకున్నాను, మనం డైలీ చపాతీ చేసేటప్పుడు వాడుకోవడానికి ఈజీగా ఉంటుందని. ఈ షెల్ఫ్లో ఏమో ఈ ఫస్ట్ డబ్బాలో ఎండుమిర్చి, ఇవి స్ట్రీట్ బాక్సులన్నీ రెగ్యులర్గా మనము పిల్లలకి స్నాక్స్ వేసుకొని పెట్టుకుంటానండి. తీసుకొని మార్నింగ్ స్నాక్స్ పెట్టడానికి ఈజీగా ఉంటుందని చిన్న చిన్న బాక్సుల్లో ఈ చిన్ని క్యానుల్లో ఇలా అరేంజ్ చేసుకుంటాను. ఈ చివరి క్యానుల్లో మాత్రం గోధుమ పిండి, రాగి పిండి అటువంటివి స్టోర్ చేసుకుంటాను. ఈ కింద షెల్ఫ్ వచ్చేసి మనం భోజనం చేసే ఈ ప్లేట్స్ అన్నీ, టిఫిన్ ప్లేట్స్ అన్నీ ఇలా అరేంజ్ చేసుకున్నాను. ఈ స్టాండ్లో గ్లాసులు కూడా ఇలా స్టాండ్లో ఈజీగా బాగుంటాయని ఇలా అరేంజ్ చేసుకున్నానండి. ఇవి వచ్చేసి లంచ్ బాక్సెస్, పిల్లలకి స్టీల్వే వాడతామండి మేము. ఇలా స్టీల్ బాక్సులు, లంచ్ బాక్సులు రెగ్యులర్గా మనం యూస్ చేసే చిన్న చిన్న బౌల్స్ అన్నీ ఇలా అరేంజ్ చేసుకున్నాను. ఇటు వచ్చేసి మిక్సీ కప్పులన్నీ ఒక దగ్గర ఇలా పెట్టుకున్నానండి. ఈ బాస్కెట్లో ఏమో స్టీల్ బాటిల్స్, పిల్లల స్కూల్ బాటిల్స్ ఇలా వాష్ చేసుకొని పెట్టుకుంటాను. మాది కిచెన్ ప్లాట్ఫాము చాలా చిన్నగా ఎల్ షేప్లో వచ్చింది, అందుకని నేను ఎక్కువ ఐటమ్స్ పెట్టలేదండి. మిక్సీ, ఇలా గ్రైండర్, బాటిల్స్ మాత్రమే పెట్టుకుంటాను. ఇటుపక్క వచ్చేసి మనం వంట చేసుకున్న తర్వాత ఈ రైస్, కర్రీస్ బౌల్స్ ఇటుపక్క పెట్టుకుంటానండి. నేను వీడియో షూట్ చేసేది కూడా ఇదే ప్లాట్ఫామ్ మీద షూట్ చేస్తానండి. ఈ కింద షెల్ఫ్ వచ్చేసి రెగ్యులర్గా వాడే పాన్స్, ఇలా స్టీల్ బౌల్స్ ఇవన్నీ ఇలా అరేంజ్ చేసుకున్నానండి. కుక్కరు ఇట్లాంటివన్నీ. ఇది వచ్చేసి ఇటుపక్క ఒక బాస్కెట్లో ఇలా సోప్స్ని, స్క్రబ్బర్స్ని, గిన్నెల సోప్స్ని ఇలా నేను అరేంజ్ చేసుకున్నానండి. ఎక్స్ట్రా మనం తెచ్చుకున్న సరుకుల్ని ఇలా అరేంజ్ చేసుకున్నాను. వెల్లుల్లిపాయలు ఎప్పుడు ఇలా ఒలిచేసుకొని పెట్టుకుంటానండి, వాడుకునేటప్పుడు ఈజీగా ఉంటుందని. చిన్న చిన్న పాయలు మాత్రం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ చేసేసుకొని పెద్ద పాయల్ని ఇలా బాస్కెట్లో వేసుకుంటాను. ఈ బాస్కెట్లో ఆయిల్ ప్యాకెట్లని ఇలా స్టోర్ చేసుకున్నాను. ఇది వచ్చేసి ఈ డబ్బాలో వడియాలు, అటుపక్క గోధుమ పిండిని ఇలా వేసుకున్నానండి. స్టెయినర్ని ఎప్పుడైనా కానీ ఇలా ఒక కవర్లో మనం పెట్టుకున్నామంటే డస్ట్ పట్టకుండా ఉంటుందండి, మనం తీసుకుని వాడుకునేటప్పుడు ఈజీగా వాడుకోవచ్చు. ఇది వచ్చేసి వాటర్ని ఇలా స్టోర్ చేసుకుంటానండి బిందెల్లో. 2 డేస్కి ఒకసారి వాటర్ వస్తాయి కాబట్టి వీటిపైన దోశల ప్యాన్లో ఇలా పెట్టుకున్నాను. ఇది వచ్చేసి ఈ బాస్కెట్లో ఎక్స్ట్రా ప్యాకెట్స్ ఏవైతే ఉంటే అవి ఇలా వేసుకొని స్టోర్ చేసుకుంటానండి. మనం డబ్బాల్లో పోసుకోగా మిగిలిన ప్యాకెట్స్ని ఇలా స్టోర్ చేసుకుంటాను. ఇది వచ్చేసి రైస్ అండి. రైస్ని ఎప్పటికప్పుడు ఇలా ఒక బౌల్లో ఏమన్నా ఉంటే వేరుకొని క్లీన్ చేసుకొని పెట్టుకుంటానండి. ఇది వచ్చేసి మనం వాడని ఐటమ్స్ అయితే ఏవైతే ఉన్నాయో అవి ఈ రెండిట్లో ఇలా స్టోర్ చేసుకుంటాను. ఎగ్స్ మేము ఫ్రిడ్జ్లో స్టోర్ చేయమండి, ఇలా బౌల్లో ఎప్పటికప్పుడు తెచ్చుకొని స్టోర్ చేసుకుంటాము. ఇది వచ్చేసి ఇక్కడ లిక్విడ్స్, కోకోనట్ ఆయిల్ ఇలా ఒక బాక్స్లో లక్ష్మణ్ రేఖ ఇట్లాంటివన్నీ స్టోర్ చేసుకున్నాను. ఈ బాస్కెట్ వచ్చేసి ఎక్స్ట్రా మ్యాట్స్ ఉంటాయి కదా, ఆ మ్యాట్స్ అన్నీ ఇలా వాష్ చేసుకొని దీంట్లో పెట్టుకుంటాను సిలిండర్ పక్కన. ఇటు వచ్చేసి సింక్ కింద రెగ్యులర్గా మనం వాడుకోవడానికని కవర్స్ని ఇలా ఒక డబ్బాలో వేసుకుంటానండి. సింక్ ఎప్పుడు నీట్గా ఉండాలంటే మనం గిన్నెలు తోమిన తర్వాత సింక్ని కూడా ఒకసారి క్లీన్ చేసుకొని నీట్గా, ఎన్నిసార్లు గిన్నెలు తోమితే అన్నిసార్లు
నేను క్లీన్ చేసుకొని పెట్టుకుంటానండి. ఇలా ఒక డబ్బాలో కవర్ వేసుకొని పెట్టుకుంటే మనం ఇక్కడ సింక్ దగ్గర డస్ట్ వేయడానికి బాగుంటుందని ఈజీగా అలా పెట్టుకుంటాను. సోప్ కూడా నేను గిన్నెలు తోమిన తర్వాత బయట ఎండలో పెట్టుకుంటానండి. సోప్ అనేది తడిగా ఉంటే మరి పేస్ట్లా అయిపోతుందని ఇలా ఎండకు పెట్టుకుంటాను. సింక్కి లెఫ్ట్ సైడ్ ఇలా ఒక స్టాండ్ లాంటిది నేను అరేంజ్ చేసుకున్నానండి. ఈ స్టాండ్కి 3 ర్యాక్స్లో వచ్చినాయి. ఫస్ట్ ర్యాక్లో ఫ్రూట్స్ అన్నీ అరేంజ్ చేసుకున్నాను. బనానాస్, ఫ్రూట్స్, కొబ్బరికాయలు అటువంటివన్నీ పైన అరేంజ్ చేసుకున్నానండి. ఈ బనానాస్ మీద ఎప్పుడు ఒక క్లాత్ అనేది మనం వేసుకున్నామంటే చిన్న చిన్న ఈగలు అనేవి రాకుండా ఉంటాయండి. కొబ్బరికాయలు కూడా ఈజీగా ఉంటుందని పైన పెట్టుకున్నాను. సెకండ్ ర్యాక్లో ఏమో ఆలు, టమాటాలు ఇలా స్టోర్ చేసుకున్నాను. టమాటాలు నేను ఫ్రిడ్జ్లో పెట్టానండి, ఇలా విడిగా బయటే పెట్టుకుంటాను. ఈ విధంగా కింద కూడా ఆనియన్స్ ఇలా స్టోర్ చేసుకున్నాను. చిన్న బౌల్ లాగే అనిపిస్తుంది కానీ దీంట్లో 5 kgs వరకు పడతాయండి. ప్లేస్ లేని వాళ్ళు ఇలాంటిది ఒకటి తీసుకున్నారంటే బాగుంటుందండి. కిచెన్ ఎప్పుడు నీట్గా ఉండాలంటే వీక్లీ వన్స్ క్లాత్తో ఒకసారి నీట్గా తుడుచుకున్నామంటే నీట్గా ఉంటుందండి. నేను ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకున్నాను. మీరు ఎలా ఆర్గనైజ్ చేసుకున్నారో నాకు ఒకసారి కామెంట్ పెట్టండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.